13 तारीख के दिन सभी लोग मतदान पर जाएं। अगर इस बार टूट जाएंगे तो फिर परिणाम बुरा होगा। आप सभी से हमारी ये विनती है कि आप सब लोग 13 तारीख के दिन जो जितने भी लोग इस हैदराबाद पार्लियामेंट में रहते हैं, आपके सगे संबंधी, सभी को फोन कर करके एक ही बात बोलना है कि कमल के निशान को वोट दो। 13 तारीख के दिन सुबह से अभी आप देख रहे हैं जिस तरह जब से माधवीलता जी का नाम हैदराबाद पार्लियामेंट के लिए घोषित किया गया है, सारे हैदराबाद में एक हलचल मची हुई है जिसकी गूंज आज दिल्ली में सुनाई दे रही है। इसका कारण सिर्फ जो डायनामिक लीडर है, जो हर समस्या को जानती है, जो इलेक्शन कैसे लड़ना है, ओवैसी को कैसे हराना है, अपने दृढ़ निश्चय से वो आज ఎలక్షన్ లड़ रही है। నేను అందరితో మనవి చేస్తున్నాను, ఈ రోజు మనకు ఒక సింహం మాధవీలత గారంటే సింహము. ఎలక్షన్ ఎలా కొట్లాడాలో, ఎలక్షన్ ఎలా గెలవాలో అనే దృఢ సంకల్పంతో స్వయం నరేంద్ర మోదీ గారు ఆమెను ఇక్కడ పంపించారు. మీరందరూ ఆమెను రానున్న 13వ తారీఖు రోజు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి ఆమెను గెలిపిస్తారని భావిస్తున్నాను. దయచేసి మధ్యలో ఉండొద్దు, ఎందుకంటే ఈసారి పోటీలో మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు గత దశాబ్దంగా ప్రజల సేవ చేస్తూ ప్రజలతో మమేకమై పలు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు హైదరాబాద్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఎవరయ్యా జాగిరి కాదు, ఈ కోటని నేను బదలగొట్టననే